యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. కుబోటా 4-వీలర్ ట్రాక్టర్ ఫుల్ సెట్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మన వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా సేల్ చేసి పెడతాము. మీ బండిని అమ్మాలనుకుంటే మాత్రమే స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కి అయితే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. కాల్స్ మాత్రం చేయవద్దు. ఈ నెంబర్ వచ్చేసరికి యూట్యూబ్ ఛానల్ నెంబరు, కాల్ మాత్రం చేయవద్దు. ఈ రోజు మేము ముందుకైతే కుబోటా 4-వీలర్ ట్రాక్టర్ అన్ని రకాల ఇంప్లిమెంట్స్తో తీసుకురావడం జరిగింది. ఈ ట్రాక్టర్ అయితే కండిషన్ పరంగా నీట్ కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో అవుతుంది. ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేస్తామని ఓనర్ చెప్పడం జరిగింది. కింద చాలా మంది అయితే కుబోటా ట్రాక్టర్ ఫుల్ సెట్తో అమ్మకానికి తీసుకురామని చెప్పడం జరిగింది. అందుకోసమే ఈ వెహికల్ తీసుకురావడం జరిగింది. మీకు ఎలాంటి వెహికల్ కావాలనుకున్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. అలాంటి వెహికల్ అయితే నేను పక్కా తీసుకురావడం జరుగుతుంది. ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసరికి 2021 మోడల్ బండి. 2021లో ట్రాక్టర్ తీసుకుందామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ ట్రాక్టర్ తీసుకొని 4 సంవత్సరాలు అయితే అవుతుందని ఓనర్ చెప్తున్నారు. ట్రాక్టర్తో పాటుగా అన్ని రకాల ఇంప్లిమెంట్స్ కూడా 2021లోనే తీసుకున్నామని చెప్పడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ఈ ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది. అక్కడ కూడా వెళ్ళి ఫాలో కొట్టిన అక్కడ కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే అందుబాటులో ఉండడం జరుగుతుంది. మీకు ఎలాంటి వెహికల్ కావాలనుకున్నా కింద కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు ఒక సబ్స్క్రైబ్ అండ్ ఒక లైక్ అయితే కొట్టండి. ఈ ట్రాక్టర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్లు అయితే క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. బండి వచ్చేసరికి తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్. ఈ ట్రాక్టర్తో పాటుగా ట్రాలీ, కల్టివేటర్, రోటావేటర్, ప్లవ్ అన్ని రకాల ఇంప్లిమెంట్స్ అయితే ట్రాక్టర్తో పాటుగా అమ్మకానికి అయితే ఉన్నాయి. ఈ ట్రాక్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 60%గా లైఫ్ అయితే ఉంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 60 నుంచి 70% టైర్లు అయితే ఉన్నాయని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ట్రాలీ యొక్క టైర్లు కూడా 70%గా లైఫ్ అయితే ఉంది. ట్రాక్టర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. రీసెంట్గా ట్రాక్టర్ కూడా రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఇంజిన్ అయితే మంచి కండిషన్లో ఉంది. ట్రాలీ యొక్క కండిషన్ కూడా మంచి కండిషన్ ఉంది. ఈ ట్రాలీతో పాటుగా కల్టివేటర్, రోటావేటర్, ప్లవ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఓనర్ చెప్పడానికి. ఈ ఇంప్లిమెంట్స్ యొక్క కండిషన్ కూడా మంచి కండిషన్, నీట్ కండిషన్, డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు. ఈ బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగిందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో బండి అయితే అమ్మకానికి ఉంది. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ఆ చుట్టుపక్కల ఏరియాలో బండి అయితే ఉందని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ టైటిల్లో, డిస్క్రిప్షన్లో ఉంటుంది. వీడియోలో నెంబర్ వచ్చి యూట్యూబ్ ఛానల్ నెంబరు, ఓన్లీ డిస్క్రిప్షన్లో టైటిల్లో మాత్రమే ఓనర్ నెంబర్ ఉంటుంది. ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి 8 లక్షలు మాత్రమే చెప్తున్నారు. అన్ని రకాల ఇంప్లిమెంట్స్తో కలిపి 8 లక్షలు చెప్తున్నారు. 8 లక్షలు కూడా ఫిక్స్ రేట్ ఏం కాదు, మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. కుబోటా 4-వీలర్ డ్రైవ్ ట్రాక్టరు అన్ని రకాల ఇంప్లిమెంట్స్తో 8 లక్షలు చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు, బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. ఈ ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. బండి అమ్ముడిపోయినట్లు అయితే నెంబర్ తీసేయడం జరుగుతుంది. ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడిపోయినట్లు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి బండిని తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి, పేపర్లు చూసి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.